హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ ఈరోజు మన వీడియోలో మన హ్యాండ్స్ చాలా ట్యాన్ అయిపోతాయి కదా, అవి ఇంట్లోనే మనము ఎలా డీట్యాన్ చేయాలో నేను మీకు డిఐవై వీడియో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మామూలుగా మనం లేడీస్ ఇంట్లో అందరి గురించి పట్టించుకొని మన గురించి మనం కేర్ చేసుకోవడం మర్చిపోతాము. సో అప్పుడప్పుడు ఒకసారి మన కోసం మనం టైం తీసుకోవాలన్నమాట. మన కోసం మనం టైం తీసుకొని మన కేర్ మనం తీసుకోవాలి. సో ఈరోజు నేను చెప్పే ఈ డిఐవై ప్యాక్ ఏదైతే ఉందో ఇది మనము హ్యాండ్స్కైనా యూజ్ చేయొచ్చు, లెగ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా స్నానానికి వెళ్ళే ముందు ఇది తయారు చేసుకొని ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బాడీకి కూడా స్క్రబ్ అయిపోయి మన బాడీకి కూడా స్క్రబ్ అప్పుడప్పుడు అవసరం అనమాట. మన బాడీలో మొత్తం బట్టలతో కవర్ అయిపోతుంది అనుకుంటాం, కానీ అది కూడా ట్యాన్ అయిపోతుంది అనమాట అప్పుడప్పుడు. కొంచెం దానికి కూడా మనము ఇలా స్క్రబ్ ప్యాక్ ఇలా యూజ్ చేసుకుంటే సో అది కూడా కొంచెం బ్రైట్ అవుతుంది. దానికి కూడా కొంచెం ఆక్సిజన్ దొరుకుతుంది అనమాట. సో దీనికి మనం మెయిన్ కావాల్సింది మన కాఫీ పౌడర్ నేను ఇప్పుడు హ్యాండ్స్కి చూపిస్తున్నాను అని చెప్పి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు బాడీకి కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మీ బాడీని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు. సో నేను ఒక స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. సో ఈ రెండు కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మన క్యాస్టర్ ఆయిల్ ఎక్కడైనా దొరుకుతుంది. నేను ఇది గుడ్ వైబ్స్ వాళ్ళ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్ తీసుకోవాలి అనమాట. ఎందుకంటే కాఫీ అండ్ షుగర్ రెండు డ్రైవే కాబట్టి దాంట్లో మనం ఈ ఆయిల్ వేయడం వల్ల అవి రెండు మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ మనం కాఫీ అండ్ షుగర్తో మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు మన హ్యాండ్స్ రఫ్గా గీతలు పడకుండా ఉండాలి అని చెప్పి ఇది ఆయిల్ యూజ్ చేస్తాం అనమాట. ఈ ఆయిల్ వల్ల అది మనకి డ్రై చేసినా కూడా ఈ ఆయిల్ వల్ల మాయిశ్చరైజర్ అయిపోతుంది అనమాట. సో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో కాఫీ పౌడర్, షుగర్ మనం నార్మల్గా ఇంట్లో ఉండేది. క్యాస్టర్ ఆయిల్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి. ఒకవేళ క్యాస్టర్ ఆయిల్ లేదు అనుకుంటే మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అయినా కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకున్నాక 3 మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఆయిల్ మంచిగా కాఫీ పౌడర్ అండ్ షుగర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి అలా మిక్స్ చేసుకున్నాక అది కొంచెం 10% షుగర్ అనేది మెల్ట్ అయినట్టు అయిపోతుంది అనమాట ఆయిల్లో కలిసి. సో ఇలా మనం చేతితోని తీసుకొని సో కింద నుంచి పై డైరెక్షన్లో మంచి సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకోవాలి. అలా స్క్రబ్ చేసుకుంటే మన స్కిన్లో ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. మన స్కిన్ పైన చాలా డెడ్ సెల్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. అంటే డెడ్ సెల్స్ అంటే డ్రైగా ఉండడం, ఇట్లా గీతలు పడడం, మనం కోరుతో ఇట్లా అంటే సో అలా ఉండిపోతుంది అనమాట. సో దాంతో ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉంటే మనకి స్కిన్ అంతా కొంచెం నీట్ అయిపోతుంది అనమాట. ఆ డెడ్ స్కిన్ మీది లేయర్ అంతా కొంచెం సాఫ్ట్ అయిపోయి ఆ డ్రైనెస్, ఆ ట్యాన్, బ్లాక్నెస్ అంతా పోతుంది అనమాట. సో మీరు ఓపికతో మంచిగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేయడం వల్ల మనం రుద్దినట్టు అవుతుంది అనమాట. మన స్కిన్ పైన రుద్దినట్టు అయ్యి అది మన హోల్స్ ఉంటాయి కదా, స్కిన్ పైన హోల్స్, వాటిని కూడా కొంచెం క్లీన్ చేస్తుంది అనమాట. సో అందుకే కొంచెం సర్క్యులర్ మోషన్లో ఇలా మసాజ్ చేయడం వల్ల కొంచెం స్కిన్ రిలాక్స్ అయిపోతుంది. సో మన స్కిన్లో ఉన్న డర్ట్ అనేది బయటకు వస్తుంది. సో మనకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అన్నమాట. స్కిన్ కొంచెం లైట్ అయిపోతుంది, కొంచెం స్కిన్ ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో స్కిన్ కూడా కొంచెం లైట్ అవుతుంది. సో అందుకే మంత్లీ ఒకసారి మనము ఎక్కువేం అవసరం లేదు. మంత్లీ టైం లేని వాళ్ళకి 2 మంత్స్కి ఒకసారి ఒక్కరోజు 1 మంత్లో ఒక్కరోజు మన కోసం మనం తీసుకొని మన కేర్, మన స్కిన్ కేర్, మన గురించి మనం చూసుకొని మనం ఎట్లా మనది మనం పట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఇంట్లో చేసే డిఐవై కాబట్టి మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది షేర్ చేస్తున్నాను. సో ఇలా మంచి మసాజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్కి చేసేసుకోవాలి. ఒకవేళ మీకు బాడీ కావాలంటే బాడీకి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి మంచిగా మసాజ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఒక్క చేతికి ఒక 5-10 మినిట్స్ మసాజ్ చేస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు. సో ఇది చేసుకోవడానికి మీకు 2 చేతులకు కలిపి 20 మినిట్స్ పడుతుంది అంతే. 10-15-20 మినిట్స్ పడుతుంది, మీ ఓపికను బట్టి అంతే. దానికన్నా ఎక్కువ మరీ స్క్రబ్ కదా, సో ఎక్కువ చేయొద్దు, మన స్కిన్ రఫ్ అయిపోతుంది అనమాట.
సో మొత్తం కింద నుంచి పైకి మొత్తం చేయి చేసేవారికి ఒక చేయికి మా అంటే 10 మినిట్స్ కన్నా ఎక్కువ పడదు. సో అందుకే 20 మినిట్స్. సో 20 మినిట్స్ అంతకన్నా ఎక్కువ చేయకుండా 20 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోండి. సో ఆ 20 మినిట్స్ తర్వాత మనం చేతులను మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని 2 హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకొని మంచి టవాల్తో చేయిని క్లీన్ చేసుకోండి. కొంచెం మన ఎల్బోస్ మోచేయి దగ్గర కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి అక్కడ బాగా, ఎందుకంటే అక్కడ నల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాక నేను ప్యాక్ చూపిస్తున్నాను. సో మనం పెరుగు తీసుకోవాలి. పెరుగులో నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ముల్తానీ మిట్టి వేశాను. ముల్తానీ మిట్టి అందరికీ తెలుసుకోవచ్చు, మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో ముల్తానీ మిట్టి అండ్ ఇది ఆల్స్ గుడ్నెస్ వాళ్ళ పీల్ పౌడర్ అనమాట. అది ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, అది పీల్ పౌడర్. అండ్ నేను బీట్రూట్ పౌడర్ కూడా వేస్తాను. ఇది కూడా యాజ్ గుడ్నెస్ వాడు బీట్రూట్ పౌడర్. సో మనం ఇది ఎప్పుడో ఒకసారి ప్యాక్స్ పెట్టుకున్నాం కాబట్టి సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అనమాట, మీ ఇష్టము. సో మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ వేసుకోవచ్చు అనమాట. సో మనకి పెరుగు వల్ల ఏంటంటే మనం స్క్రబ్ చేసాం కదా, పెరుగు వల్ల కొంచెం బ్రైట్నెస్ చేస్తుంది. మన స్కిన్ మనము షుగర్ అండ్ కాఫీతో రబ్ చేసాం కదా, సో పెరుగు వల్ల కూలింగ్ అవుతుంది అనమాట. హోల్ స్కిన్ కొంచెం చల్లబడుతుంది అనమాట, మండకుండా ఉంటుంది. సో అందుకే పెరుగు అండ్ ఈ ప్యాక్ మంచిగా మిక్స్ చేసుకొని హ్యాండ్స్ మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట. 2 చేతులకి మంచిగా అప్లై చేసుకోవాలి. మంచిగా థిక్ లేయర్ అప్లై చేసుకోండి. థిక్గా కలుపుకొని మంచిగా థిక్ లేయర్ 2 చేతులకి మంచిగా అప్లై చేసుకోండి. స్మూత్గా అప్లై చేసుకోండి, రఫ్గా అప్లై చేసుకోకుండా స్మూత్గా అప్లై చేసుకోండి. 2 చేతులకు మంచిగా అప్లై చేసుకున్నాక ఒక 15 మినిట్స్ ఉంచుకొని మీరు హ్యాండ్ వాష్ చేసుకొని వాష్ చేసుకుంటే మీకు కొంచెం చెయ్యి బ్రైటింగ్గా అయినట్టు అనిపిస్తుంది. కొంచెం ట్యాన్ రిమూవ్ అవుతుంది అనమాట. నేను చెప్పిన ఈ టిప్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.